గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ వాషింగ్ మిషన్‌లో వచ్చే అన్ని రకాల కంప్లెయింట్లు మనం వన్ బై వన్ మన స్టూడెంట్స్ అయితే దీంట్లో అన్నీ కూడా టాప్ లోడ్‌లో ఏమేమి వస్తాయి? ఆ తర్వాత వాటిలో వచ్చే ట్రబుల్ షూటింగ్ ఏంటి? ఇలా ఏమేమి ఇందులో వచ్చే మొత్తం కంప్లెయింట్లతో పాటు వోల్టేజ్‌లు కూడా ఎక్కడెక్కడ ఏ వోల్టేజ్‌లు వస్తాయి? మనకు టాప్ లోడ్‌లో నాన్ ఇన్వర్టర్‌లో వచ్చే ఇష్యూస్ అంటే మనకి ట్రబుల్ షూటింగ్ అనమాట. ఒక్కోసారి మనకి ఎర్రర్ కోడ్స్ పడకుండానే చాలా సేపటికి అనేది ఎర్రర్ కోడ్ పడడం జరుగుతుందండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన పని లేకుండానే మనకి వోల్టేజ్‌లు ఎక్కడెక్కడ ఏ వోల్టేజ్ వస్తది. మనం వోల్టేజ్ మనకు ఒక ఇష్యూ వచ్చిందంటే దాంట్లో మనకి ఎలాంటి వోల్టేజ్‌లు అంటే ఏ ఏ వోల్టేజ్‌లు వస్తే ఆ ఇష్యూని మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు అనేది ఇక్కడైతే మనకి మొత్తం అది ప్రాక్టికల్‌గాను తర్వాత అలాగే మొత్తం మనకి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ లేతే రెఫ్రిజిరేటరో, ఏసీయో, ప్యూరిఫైయరో, చిమ్నీయో ఏదైనా సరే మనం దాంట్లో పూర్తిగా అంటే మనకి ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం సాల్వ్ చేసేటట్టుగా మనం నేర్చుకుని ఉండాలి ఫ్రెండ్స్. అలా నేర్చుకుంటేనే మనకి కొత్త ఇష్యూస్ ఏయోటి వస్తూనే ఉంటాయి ఎప్పుడు. మనం అదేంటంటే అనుభవంగా కొద్ది రోజులు అయ్యేపాటికి మనకి పూర్తిగా అవగాహన అనేది కలగడం జరుగుతుంది. అలాగే మనం ముందు వోల్టేజెస్ వాటి యొక్క రెసిస్టెన్స్‌లు తెలుసుకోగలిగితే మనం ఎన్ని మిషన్‌లు అయినా సరే మనకి ఈజీగా మనం వాటిని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటదనమాట. ముందు అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకంటే బేసిక్‌గా ఒక ఒక మిషను ఒక వాషింగ్ మిషన్‌లో అసలు ఏమేమి ఇష్యూస్ వస్తాయి? అవి ఎన్ని రకాల మిషన్‌లయినా గానీ ప్రాసెస్ అనేది ఏమీ మారదు ఫ్రెండ్స్. కొంచెం కొంచెం డిఫరెన్స్‌లు ఉంటాయే తప్ప వర్కింగ్ అనేది ఏమీ మారదనమాట. అంటే బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి వాషింగ్ మిషను కూడా వాషు, రెయిన్స్, స్పిన్ను ఈ 3 అవ్వాల్సిందే. ఈ 3 అవ్వాలి అంటే మనకు దాంట్లో వాష్ మోటరు, తర్వాత మనకి పల్సరేటరు, మెకానిజం ఇవన్నీ కూడా సేమ్ వర్కింగే ఉంటుంది. అలాగే వోల్టేజ్‌లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయే తప్ప ప్రిన్సిపల్ అయితే చేంజ్ అవ్వదనమాట. మనకి మనం ఆ ప్రిన్సిపల్‌ని ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మారినప్పుడు ఏంటంటే ఎన్ని మిషన్‌లైనా సరే మనకి వోల్టేజి, రెసిస్టెన్స్‌లు ఆ తర్వాత మనకి వాటిని మనం ఎలా తెలుసుకోవాలి? ట్రబుల్ షూటింగ్ అనేది మనం ఎప్పుడైనా ఇదివరకి కాలంలో అయితే మనం షాపుల్లో ఆటిల్లో చేసేవాళ్ళం. చాలా సంవత్సరాల వరకు వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఏదో అంతంత మాత్రంగా చాలా వరకు కొంత కొంతవరకు కూడా ఏంటంటే ఎక్కువ మంది జనాభా అవ్వడం వల్ల వాళ్ళు కేర్ తీసుకోలేకపోవడం. ఎందుకంటే తక్కువ డబ్బులతో ఎక్కువ మంది జనాభాని పెట్టుకుంటం వల్ల అందరినీ కూడా వాళ్ళు పట్టించుకోలేకపోవడం అలా జరుగుతూ వస్తుంది. అయితే మనకేంటంటే ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితో చెప్పే ఇన్‌స్టిట్యూట్ ఉంటే మనకి ఈజీగా దాంట్లో వచ్చే ఇష్యూలు గానీ, ట్రబుల్ షూటింగ్ గానీ ప్రతి ఒక్క సర్వీస్ ఇంజినీర్‌కి కూడా ఈజీగా అర్థమవుద్దనమాట. అంటే మనకి డ్రమ్‌లో వచ్చే కంప్లెయింట్లు గానీ, తర్వాత మనకి
ఆ బ్రాకెట్‌లో వచ్చే కంప్లెయింట్లు, తర్వాత మనకి అలాగే సస్పెన్షన్ రాడ్స్ ఈటిల్లో వచ్చే కంప్లెయింట్లు గాని, తర్వాత మనకు అలాగే మెయిన్ మోటారు, మెకానిజం ఇలా ఏటిలో అయినా సరే మనకి ఏ ఇష్యూస్ వస్తాయి. ముందేంటంటే మనకి వచ్చే ఇష్యూస్ అనేది పూర్తిగా మనకు తెలియాలి ఫ్రెండ్స్. అలా తెలియలేదు అంటే మనం దాన్నైతే సాల్వ్ చేయలేమనమాట. దాంతో పాటేంటంటే పూర్తి ప్రాక్టికల్ అనేది చెయ్యాలి. ఏదైనా సరే పూర్తిగా అంటే ప్రాక్టీస్ అనేది మనం టాప్ లోడ్‌లో గానీ, ఫ్రంట్ లోడ్‌లో గానీ, ఇన్వర్టర్ గానీ, నాన్ ఇన్వర్టర్ గానీ ఇలా ఏదైనా పూర్తిగా ప్రాక్టీస్ అనేది చెయ్యకపోతే మనకి వర్క్ అనేది రాదు. ఎందుకంటే ఒక మనిషి దాన్ని పూర్తిగా కంప్లీట్ డిస్మాండిల్ చేసి మళ్ళీ రీఫిట్టింగ్ అనేది చేయగలిగితే దాంతో పాటు ఏంటంటే ఆ రీఫిట్టింగ్‌తో పాటు ట్రబుల్ షూటింగ్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్‌గా ట్రబుల్ షూటింగ్. అంటే మనకి ఆ ఏ ఇష్యూ ఎలా వస్తుందనేది ఆయనకి కంటికి అంటే కళ్ళకి తెలియాలనమాట. ఆయనకి ఆ ప్రాబ్లమ్ అనేది చూస్తే గాని తెలీదు. కొన్ని కొన్ని ఇష్యూస్ మనం చెప్పినా కూడా వాళ్ళు చూసింది అంటే ఆ ట్రబుల్ షూటింగ్‌లోనే ఆళ్ళు ఎప్పుడైతే ఇలా ఇలా ఈ ప్రాబ్లమ్ ఉంటే ఇలా వస్తదా? ఇలా ఈ ఇష్యూ వస్తదా? అనేది వాళ్ళు చేసి చూస్తే తప్ప వాళ్ళకది పూర్తిగా వాళ్ళ కంటికి తెలిస్తే తప్ప విడిగా అస్సలకి తెలీదనమాట. మనం ఏదో ఈటిల్లో మన యూట్యూబ్ వీడియోల్లో ఆటిల్లో ఈటిల్లో ఏదో అది చెప్పడం సాధ్యం కాదనమాట. ఎందుకంటే వాళ్ళ చేత్తో వాళ్ళు చేసింది మాత్రమే వాళ్ళకి బాగా గుర్తుండిపోయిద్ది. ఎందుకంటే వాళ్ళ చేత్తో ఏసి చూసుకుంటే ఆ ట్రబుల్ షూటింగ్ చెప్పేటప్పుడు ఆ ఇష్యూ అక్కడ కనపడాలనమాట. ఎందుకంటే మనం ఇలా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. దీనికి ఈ ఇష్యూ ఉంటది. మీరెప్పుడైనా సరే థియరీ చెప్పాం. చెప్తే థియరీ ఊరినే అర్థమవుతది. అది ప్రాక్టికల్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ పూర్తిగా తెలుసుద్ది. ప్రాక్టికల్ అనేది చేయకపోతే వాళ్ళకి ఏమీ రాదనమాట. పూర్తిగా ప్రాక్టికల్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళు పూర్తిగా కంప్లీట్ సర్వీస్ ఇంజినీర్స్ అవుతారు. చక్కగా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో మనం నేర్చుకున్నాము అంటే, మళ్ళీ మనం ఎక్కడికి ఎళ్ళకుండా మనమే డైరెక్ట్‌గా వర్క్ చేసుకునేటట్టు ఉండాలి. అలా అలాంటి స్థితి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌కి మాత్రమే మనం ఎళ్ళాలనమాట. అలా గనక పూర్తిగా లేకుండా మళ్ళీ ఏదో రెడ్డెచ్చు మొదలన్నట్టుగా మనం మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఒక ఇన్‌స్టిట్యూట్‌కి ఎళ్ళడం, లేతే మళ్ళీ ఇంకొక షాప్‌లో చేరి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. పూర్తిగా మనం ఏ షాప్‌లో చేరకుండా మనం ఒక సరైన ఇన్‌స్టిట్యూట్ ఎతుక్కుని ఎళ్తే మనం పూర్తిగా ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మనకి కంప్లీటు దాని మొత్తం టోటల్ రిపేర్ అంతా కూడా మనం నేర్చుకోగలిగితే ఎక్కడికి ఎళ్ళక్కర్లేదనమాట. అంటే మనం ఏ ఇన్‌స్టిట్యూట్ చుట్టూ మనం ఇక ఒక్కసారి ఇన్‌స్టిట్యూట్‌కి ఎళ్ళాము అంటే డైరెక్ట్ త్రూ మనం ఇక రిపేరింగ్ చేసేసుకునే ఇది ఉండాలనమాట. అలా లేనప్పుడు ఇన్‌స్టిట్యూటే వేస్ట్ అనమాట నాకు తెలిసి. ఎందుకంటే అలాంటి ఇన్‌స్టిట్యూట్‌లో మనం నేర్చుకోలేకపోతే అది మన తప్పవుతది. లేదు అలా నేర్పలేకపోతే ఆ ఇన్‌స్టిట్యూట్ తప్పవుతది. అయితే ఏంటంటే చాలామంది 100కి 90% ఇన్‌స్టిట్యూట్‌లు గూడా సరిగ్గా ప్రాక్టికల్ చెప్పకపోవడం. చాలామంది మన స్టూడెంట్లు చెప్పిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, "సార్ అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం. అన్నీ డబ్బులు పోయాయి, టైం పోయింది" అని చెప్పడం. ఏంటంటే అక్కడ జనాలు ఎక్కువైపోవడం. అంటే ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు ప్రాక్టికల్ చెప్పలేకపోతున్నారనమాట. అదే గనక మనకి ఒక 5, 6 ఉన్నదనుకోండి. 5, 6 చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఫ్యాకల్టీ చక్కగా ఇక ఆళ్ళని చూసి
వాళ్ళకి క్లియర్ కట్‌గా చెప్తాడు. ఆ ఉన్న ఎవరైనా 15 రోజుల్లో వస్తదంటే ఎవ్వరూ నమ్మలేరు ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితులు గూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా 15 డేస్ చాలు ఫ్రెండ్స్. నేర్పేవాళ్ళు శ్రద్ధగా నేర్పాలి. నేర్చుకునేవాళ్ళు శ్రద్ధగా నేర్చుకోవాలి. దాంతో పాటేంటంటే, ఎక్కువ మంది మాత్రం ఉండకూడదనమాట. ఎక్కువ మందుంటే అది 15 రోజులైనా, 6 నెలలైనా, సంవత్సరమైనా టోటల్లీ వేస్ట్ అనమాట అంతే. మనకెందుకంటే జనాలు పెరిగారు అంటే, అక్కడ ఫీజు తక్కువ ఉంటే ఉంటదే తప్ప, ఫీజు తక్కువున్నంత వరకు ఉన్నంత మూలన మనకు ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే, ముందు ఫీజు తక్కువని అనుకుంటున్నాం. టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలి. మళ్ళీ ఇంకో ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలి. మనకు పూర్తిగా వర్క్ రాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఊరు ఎళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఆ ఊరు మధ్యలో పూర్తిగా చివర ఎండింగ్ వరకు తీసుకెళ్తే మనకి అది నాన్ స్టాప్ అయినా, ఏదైనా పర్వాలేదు గానీ, బస్సు మధ్య దూరంలో దింపేసేత్తందనుకోండి ఫ్రెండ్స్. అలా ఎన్ని బస్సులు మారాలి? మనం ఆ చివరాఖరికి మనం ఎండింగ్ ప్లేస్‌కెళ్ళడానికి? మా బస్సు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటదనుకోండి. ఇలా ఆ బస్సు ఎక్కి, ఆ బస్సు ఎక్కి, ఆ బస్సు కోసం వెయిట్ చేసి, ఇలా మధ్యలో ఏమి లాస్ పోతున్నాం మనం అంటే టైం అనమాట. అంటే ఈ బస్సు ఎక్కాం, ఇది కొద్ది దూరం ప్రయాణం చేసింది. అక్కడ దిగేసాం. మళ్ళీ అక్కడ ఆ బస్సు ఇంకో దాని కోసం వెయిట్ చేయాలి. ఈలోపు టైము వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆ బస్సు ఎలా ఎళ్తదో తెలీదు. ఎటు నుంచి ఎళ్తదో తెలీదు. ఇలా మనం గమ్యానికి చేరాలి అని అనుకుంటే, ఇక నాన్ స్టాప్ డబ్బులెక్కువ కొద్దిగా. ఎక్కువని మనం ఏ ప్యాసింజర్ పట్టుకుంటే అది మధ్య మధ్యలో దింపేసి, అది గమ్యానికి చేర్చట్లేదనుకోండి. మనం లైఫు టైమ్ డిలే అయిపోతా ఉంటది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టైము ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. మనీ ఏముంది ఫ్రెండ్స్, మనం ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 10,000 ఎంతో ఖర్చు పెట్టుకున్నాం. అయి మనకి సరిగ్గా ఒక 5, 6 మిషన్లు చేస్తే వచ్చేస్తాయి. 5, 6 మిషన్లు. సరిగ్గా 5, 6 మిషన్లు 2 సర్వీసింగులు చేసుకుంటే, ఒక 4 మిషన్లు రిపేర్లు చేసుకుంటే మన డబ్బులు మనకొచ్చేస్తాయి ఫ్రెండ్స్. 5, 6 మిషన్లనమాట. అంటే గట్టిగా మనకి మనం ఖర్చు పెట్టిన డబ్బులు వారం 10 రోజులు లేదా ఒక 20 రోజులు మాక్సిమం నెల రోజుల్లో మన డబ్బులు మనకి ఖచ్చితంగా వచ్చేస్తాయి. స్టార్టింగ్‌లోనే వచ్చేస్తాయి. దాంతో పాటు ఏంటంటే మనకి జీవితం మనం తర్వాత ఇక్కడి నుంచి ఎళ్ళాక ఎలా సస్టైన్ అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పే ఫ్యాకల్టీ ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉండాలి అంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే మీరు నష్టపోయి తిరిగి, తిరిగి, తిరిగి జీవితం మీద విరక్తి కలిగి, విసుగు పుట్టి, ఆ ఇన్‌స్టిట్యూట్‌లని, ఈ ఇన్‌స్టిట్యూట్‌లని తిట్టుకునే బదులు మంచి ఇన్‌స్టిట్యూటే మీరు ఎతుక్కోవాలి. దాంతో పాటేంటంటే మనం మీ ముందు బ్యాచ్ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో వాళ్ళని ఒక నలుగురు, ఐదుగురిని కనుక్కోవాలి. కనుక్కొని మాత్రమే ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా జారాలి ఫ్రెండ్స్. అలా కనుక్కోకుండా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనూ జారకూడదనమాట. జేరితే మనం నష్టపోతాం. ఎందుకంటే నలుగురు నడిసే దారిలో నడవాలి గాబట్టి, ఒక నలుగురు నేర్చుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో మనం నేర్చుకుంటే, మనకి సక్సెస్ అనేది పక్కాగా ఉంటదనమాట. దాంతో పాటేంటంటే, మీరు ఏ టు జెడ్ సొల్యూషన్‌లో ఎవరైనా రిజిస్ట్రేషను కొత్తగా అయ్యేవాళ్ళు గానీ, అవ్వాలనుకున్న వాళ్ళు గానీ, త్వరగా రిజిస్ట్రేషన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే, మనకి ఇప్పుడు డిసెంబర్ నెల అయితే రాబోతుంది. ఈ డిసెంబర్ నెలలోపు మనం రిజిస్ట్రేషన్స్ అవ్వకపోతే, తర్వాత మనకి మళ్ళీ జూలై వరకు కూడా వీళ్ళు అవకాశం అనేది ఇవ్వరనమాట. అదోటి గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం జరిగేదే అనమాట. ఎవరైనా రిజిస్ట్రేషన్ అయ్యేవాళ్ళుంటే త్వరగా ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ అయిపోండి. ఎందుకంటే మనకి ఏప్రిల్ తర్వాత మనకైతే గనక ఇక వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీలు ఉండవు.
తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ. ఆపేస్తారు. ఈ నెలలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ మార్చి, ఏప్రిల్ లోపు మీకు ట్రైనింగ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. తర్వాత అయితే మళ్ళీ మీకు ఇక ఇప్పుడు గనక లేట్ చేసి డిసెంబర్ నెలలో అలా అయ్యారంటే మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రావన్నమాట. అవి మళ్ళీ జూలై తర్వాతే వస్తాయి. ఇవన్నీ అందరూ గమనించుకోండి. అందరూ కూడా రిజిస్టర్ అయ్యేవాళ్ళు వెమ్మటనే రిజిస్టర్ అయిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.